హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్విష్ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి సహస్ర పాప అన్నప్రాసన వ్లాగ్ అనమాట. దానికంటే ముందు కొంచెం ప్రెప్ అంతా కూడా యాడ్ చేశాను, ఫ్యూ క్లిప్స్ ఇక్కడ. సో ఇక్కడ అమ్మ వాళ్ళ దగ్గర సహస్రాన్ని వదిలేసి నేను తన డ్రెస్ షాపింగ్ కోసం వెళ్తున్నాను. యాక్చువల్లీ డ్రెస్ అత్తయ్య వాళ్ళు ఆల్రెడీ తీసేసుకున్నారు, తనకి పట్లంగా తీసుకున్నారనమాట. అండ్ ఇప్పుడు నేను దానికి బార్డర్, లేస్, స్టిచ్చింగ్ అవన్నీ చేయించడానికి వెళ్తున్నాను. సో సహా పట్టు లంగా అండ్ మా డ్రెస్సెస్ కూడా బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో ఉండేలాగా చూసుకున్నాం అనమాట. సో తన స్కర్ట్ వచ్చేసి డార్క్ మరూన్ కలర్ ఉంది. ఆ మరూన్ కలర్ బార్డర్ వేస్తే బాగుంటుందా లేకపోతే ఈ గ్రీన్ కాంబినేషన్లో వేస్తే బాగుంటుందా అని ఇక్కడ చూస్తున్నాను. ఫైనలీ నేనైతే ఆ బాటిల్ గ్రీన్ కలర్ బార్డరే తీసుకున్నాను, అదే బాగా మ్యాచ్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ ఇది ముందు రోజు అనమాట. సో అన్నప్రాసన ముందు రోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నా శారీ తెచ్చుకున్నాను. నా శారీస్ అన్ని మోస్ట్లీ అక్కడే ఉంటాయి, నేను ఎక్కువ వేసుకోను కదా. సహాని ఆ రోజు ఎర్లీగానే పడుకోబెట్టేశాను, ఎందుకంటే నాకు ప్యాకింగ్ కానీ రేపటికి సెట్ చేసుకునే థింగ్స్ చాలానే ఉన్నాయి. అందుకనే పడుకోబెట్టేసి నేను ఫస్ట్ నా శారీ పిన్ పెట్టుకుంటున్నాను అనమాట. ముందుగానే అలా శారీ డ్రేప్ చేసేసి పిన్ పెట్టుకుంటే ఆ రోజు మార్నింగే శారీ వేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఎప్పుడు శారీ వేసుకోవాలన్నా కూడా నేను ముందు రోజు ఇది ఖచ్చితంగా చేస్తాను, మిస్ అవ్వకుండా. సో నా శారీ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్కి రెడ్ కాంబినేషన్ ఉందన్నమాట. సో అందరం గ్రీన్ కలర్లో ఉండాలని ఇది సెలెక్ట్ చేసుకున్నాను నేను. సహాతో ఉన్నప్పుడు వర్క్ బ్లౌజెస్ వేసుకోవాలంటే నాకు చాలా భయం వేస్తుంది, ఎక్కడ గుచ్చుకుంటాయో అనేసి. అందుకనే ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్, ఒక చిన్న లేస్ ఉందంతే, ఇది పేరప్ చేస్తున్నాను. సో ఫస్ట్ శారీకి నేను పళ్ళు పార్ట్లో పిన్ పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇది నేను యూట్యూబ్ వీడియోస్ చూసే నేర్చుకున్నాను, కానీ మీకు కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో పళ్ళు పార్ట్ మొత్తం ఇలా మనకు కావాల్సినంత లెంత్ అండ్ విడ్త్ చూసుకొని పిన్ పెట్టేశాక నేను కుర్చీల దగ్గర కూడా పిన్ పెట్టేసుకుంటాను. అది కూడా రేపటికి నాకు ఈజీగా ఉంటుంది. జస్ట్ కుర్చీలు ఇలా పెట్టేసుకొని శారీ డ్రేప్ చేసేసుకోవచ్చు. సో దాన్ని ఇక్కడ మెజర్ చేసుకోవడానికి ఒకసారి ఇలా శారీ కట్టుకున్నట్టు ఇలా పెట్టుకొని చూస్తున్నాను ఎన్ని కుర్చీళ్ళు అవసరం అవుతాయి, ఎంత వదలాలి ఇక్కడ అనేసి. సో ఈ రకంగా ఇంత అవసరం అవుతుంది అది చూసుకొని దీన్ని ఇక్కడ కుర్చీళ్ళు పెట్టుకుంటున్నాను అనమాట. మీరు ఎప్పుడైనా ఇలానే ముందు డ్రేప్ చేసుకొని ట్రై చేయకపోయి ఉంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. ఆ రోజు మార్నింగ్ మీరే అనుకుంటారు ఎంత ఈజీగా అయిపోయింది శారీ డ్రేపింగ్ అనేసి. అండ్ మనం ఎక్కువ సర్దాల్సిన అవసరం కూడా ఉండదు, ఆల్రెడీ మొత్తం నీట్గా సెట్ చేసి ఉంటుంది కాబట్టి జస్ట్ అలా వేసేసుకోవడమే. అండ్ ఈ ప్లీట్స్ అన్నిటిని నేను నీట్గా ఒకదాని పక్కన ఒకటి ఇలా అరేంజ్ చేసి పిన్ చేసేస్తున్నాను. కావాలంటే ఇది ఐరన్ కూడా చేసుకోవచ్చు, సో దట్ అలానే నీట్గా ఉంటుందని. కానీ నాకు ఎందుకు ఐరన్ చేసిన లుక్ అంత నచ్చదు, కొంచెం ఫ్రీ ఫ్లోగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ ఈ శారీ డ్రేపింగ్ అయిపోయినాక నేను శారీకి కావాల్సిన జ్యువెలరీ అండ్ రేపు నేను గుడికి తీసుకెళ్లాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా సెట్ చేసుకోవాలి. నా శారీని డ్రేప్ చేసి రెడీ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు సహా డ్రెస్ని కూడా రెడీగా తీసి బయట పెట్టాలి. సో సహా డ్రెస్ ఫైనల్ లుక్ ఎలా వచ్చిందంటే ఇలా అనమాట. ఇది యాక్చువల్లీ పట్లంగా అండ్ బ్లౌజ్ మెటీరియల్ అనమాట. బట్ నేను దీన్ని ఎలా స్టిచ్ చేయించానంటే మొత్తం ఒక ఫ్రాక్ మోడల్లో స్టిచ్ చేయించాను. చూడ్డానికి మాత్రం పట్లంగా బ్లౌజ్లా ఉంటుంది, బట్ వేసుకోవడానికి ఫ్రాక్ అనమాట ఇది. సో దట్ సహాకి కంఫర్టబుల్ ఉండాలని, కింద స్కర్ట్ జారిపోతూ అలా ఉండకుండా ఇలా అయితే వాళ్ళు ఫ్రీగా ఉండొచ్చు. అండ్ మనం కూడా ఊరికే వాళ్ళని సెట్ చేస్తూ ఉండాల్సిన అవసరం లేదు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నప్రాసన రోజు. నేను ఫస్ట్ ఆ రోజు ఫాస్ట్గా రెడీ అయిపోయాను అండ్ సహస్రాన్ని అమ్మ రెడీ చేస్తానంది. సో నాకు ఆ టెన్షన్ లేదు. ఇంకా నేను డ్రేప్ చేసుకున్నాను కదా శారీ, అది ఫాస్ట్గా వేసేసుకున్నాను, చాలా ఈజీగా అనిపించింది. అండ్ ఇప్పుడు వచ్చేసి సహస్రాకి నేను పాయసం చేయాలి. సో ఫస్ట్ టైం నేను నా బేబీ కోసం కుక్ చేయబోతున్నాను. నాకైతే అసలు చాలా స్పెషల్గా అనిపించింది అప్పుడు, అండ్ కొంచెం నర్వస్గా కూడా అనిపించింది. ఇప్పటి నుంచి సాలిడ్స్ జర్నీ స్టార్ట్ అవుతుంది కదా, సో ఏమేం పెట్టాలి, అసలు ఫస్ట్ ఫుడ్ ఇది స్వీట్ పాయసం పెట్టచ్చా లేదా, మిల్క్ యాడ్ చేస్తాం కదా ఇందులో, సో అది పెట్టచ్చా లేదా అని చాలా నాకు న్యూ మామ్ డౌట్స్ అన్నీ రన్ అవుతూ ఉన్నాయి. పాయసం ఇంకా కుక్కర్లో పెట్టేసి నేను ఇక్కడ నా మేకప్ కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఆ రోజు నాకు చాలా టెన్స్డ్గా నర్వస్గా అనిపిస్తూ ఉండింది, చాలా టెన్షన్గా ఉండింది. అందుకే నాకు అసలు మేకప్ వేసుకోవాలి, రెడీ అవ్వాలన్న మూడ్ కూడా
లేదు, బట్ కొంచెం ఏదో బేసిక్ లెవెల్ మేకప్ వేసేసుకుంటున్నాను, ఫౌండేషన్ అండ్ కన్సీలర్ అప్లై చేసుకొని. ఈ మధ్య నేను ఎక్కువ వింగ్డ్ ఐలైనరే ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకు అదే నాకు బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ ఈ ఐలైనర్ అండ్ లిప్ లైనర్ కూడా రెండు నేను జూడియోలో తీసుకున్నాను. ఫస్ట్ టైం నేను జూడియో నుంచి మేకప్ ట్రై చేశాను అండ్ చాలా బాగా ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే. నా మేకప్ కంప్లీట్ అయిపోయేలోగా సహా బాత్ కూడా అయిపోయింది అండ్ తన కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అయిపోతుంది. నాకైతే ఏంటో చాలా పెద్దది అయిపోయినట్టు అనిపిస్తుంది. ఈరోజు నుంచి సాలిడ్ స్టార్ట్ చేస్తుంది. మార్నింగ్ నుంచి అదే థాట్ రన్ అవుతుంది నా బ్రెయిన్లో, ఇంకా అప్పుడే 6 months అయిపోయినాయా, ఇంకా సాలిడ్ స్టార్ట్ చేసేస్తుందా అని చాలా వండర్ అవుతూ ఉన్నాను అనమాట. ఇంత ఫాస్ట్గా టైం అయిపోతుంది కదా కిడ్స్తో. అండ్ పాయసం కూడా కంప్లీట్ అయిపోయింది. నేను కంప్లీట్గా బెల్లంతోనే చేశాను, షుగర్ యాడ్ చేయకుండా. ఎందుకంటే ఫస్ట్ ఫుడ్డే షుగర్ ఇవ్వడం అనేది నాకైతే అస్సలు అది నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. అందుకే కంప్లీట్గా నేను బెల్లమే యాడ్ చేశాను అండ్ కొంచెం తనకి లిక్విడ్గా ఉండేలాగే చేశాను, సో దట్ తినిపించినా ఏం ప్రాబ్లం అవ్వకుండా ఉండాలని. అండ్ ఈ బౌల్ని మేము ఇలాగే ఒక బాక్స్లో పెట్టి ప్యాక్ చేసేసామన్నమాట కదలకుండా. ఎందుకంటే పూజలో డైరెక్ట్గా పెట్టేయచ్చు కదా, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసి అదంతా లేకుండా ఈజీగా ఉంటుందనేసి. అండ్ ఇక్కడ ఈ బౌల్ని ఇంత బాగా ప్యాక్ చేస్తున్నాం కదా, ఇక్కడే ఒక పెద్ద మెస్ అయింది. ఏంటంటే మేము అసలు ఈ బాక్స్నే తీసుకెళ్ళడం మర్చిపోయాము టెంపుల్కి. బేబీస్తో ఎస్పెషల్లీ చాలా ప్యాక్ చేసుకునే ఉంటాయి కదా, అది కూడా ఇంకా పూజ ఐటమ్స్ అండ్ అన్నప్రాసన కాబట్టి ఆ మ్యాట్ అండ్ వాళ్ళు క్రాల్ చేసి అన్నీ పట్టుకుంటారు కదా, సో ఐటమ్స్ అవన్నీ ప్యాక్ చేసుకొని లాస్ట్ మూమెంట్లో ఈ బాక్స్ని పెట్టుకోవడం మర్చిపోయాము, టేబుల్ మీదే వదిలేసాము. మా డాడీ అయితే ఇప్పటికి కూడా కామెడీ చేస్తారు మాతో, ఏంటి మీరు అసలు ఆ పాపని తీసుకొచ్చారు కానీ పాప బాక్స్ మర్చిపోయారు, అన్నప్రాసన రోజు మెయిన్ అయిన అన్నమే మర్చిపోయారు అనేసి. కానీ నిజంగా మాకే అర్థం కావట్లేదు అసలు ఎలా మర్చిపోయామని. టెంపుల్కి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసేసాము. ఇంకా నేను హెయిర్ వేసేసుకుంటున్నాను లాస్ట్. అండ్ నేను ఎన్నో అనుకుంటాను హెయిర్ వదులుకుందాము అండ్ కర్ల్స్ చేసుకుందామని, కానీ బేబీతో అవన్నీ పాసిబుల్ అవ్వవు. హెయిర్ పీకేస్తుంది సహస్ర వదిలితే మాత్రం. అందుకనే నేను ఇక్కడ జడేసేసుకున్నాను అండ్ సహస్ర జ్యువెలరీ కూడా వేస్తున్నాను. ఇక్కడ ఎంత చక్కగా వేయించుకుంటుందో. ఇప్పుడు అసలు చాలా అల్లరి పిల్ల అయిపోయింది. వీడియోస్ చూస్తుంటే అనిపిస్తుంది అప్పుడు ఎంత అమాయకంగా ఉందో కదా అనేసి. సో ఇవే మా ఫ్యామిలీ అవుట్ఫిట్స్. మేము బాటిల్ గ్రీన్ థీమ్లో ఉండాలనుకున్నాం కదా, సో అలానే ముగ్గురివి బాగా కుదిరాయి అనిపించింది. సో ఇది వచ్చేసి సహా అవుట్ఫిట్, ఎంత ముద్దుగా ఉందో అసలు. ఆ రోజు తనకి ఆ బాటిల్ గ్రీన్ అండ్ మరూన్ కలర్ చాలా బాగా సెట్ అయింది అనిపించింది అండ్ ఆ డ్రెస్ డిజైన్ కూడా చాలా బాగా సెట్ అయింది తనకి. సో ఇంకా ఫైనల్లీ ఇక్కడ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం మేము. ఇంకా సందీప్ అయితే అన్ని లగేజ్ పట్టుకొని నాకైతే ఆ రోజు పంతులు గారిలాగా అనిపించాడు. సో అందుకే ఫన్నీగా ఉందనేసి ఇక్కడ వీడియో తీస్తున్నాను. సహా అన్నప్రాసన అయితే మేము చాలా సింపుల్గా ప్లాన్ చేసాము. మేము అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు మాత్రమే ఉన్నాము. ఐషు కూడా పాపం రావడానికి చాలా ట్రై చేసింది, కానీ 1 డేనే రావాలి వెళ్ళాలి అంటే చాలా కష్టం, కుదరదు పాపం తనకి. ఇంకా ఇక్కడ కార్లో స్టార్ట్ అయిపోయాము అండ్ ఇక్కడ కూడా మాకు గుర్తు రాలేదు యాక్చువల్లీ మేము బాక్స్ మర్చిపోయామన్న విషయం. టెంపుల్కి వెళ్ళాక పంతులు గారు అడిగినప్పుడు గుర్తొచ్చింది, అవును బాక్స్ ఏది అనేసి. మళ్ళీ అక్కడ వెయిట్ చేపించి బాక్స్ వెళ్ళి తీసుకొచ్చేసరికి కొంచెం డిలే అయింది. బట్ లక్కీగా ఇది మా ఇంటి దగ్గరలోనే ఉన్న టెంపుల్ కాబట్టి ఫాస్ట్గా వెళ్ళి తీసుకొచ్చేయగలిగాము. ఈ టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. అండ్ ఈ టెంపుల్ మీకు గుర్తుంటే నా మెటర్నిటీ షూట్లో కూడా ఉంది, ఎంతమంది గుర్తుపట్టారో కమెంట్స్లో చెప్పండి. సో నా మెటర్నిటీ షూట్ నేను ఈ టెంపుల్లోనే చేశాను అండ్ అదే టెంపుల్లో మళ్ళీ అన్నప్రాసన చేస్తున్నానంటే నాకైతే చాలా సరియల్గా అనిపిస్తుంది. అప్పుడే ఇన్ని డేస్ పాస్ అయిపోయి ఇంత ముందుకు వచ్చేసాను మదర్హుడ్ జర్నీలో నేను అనేసి.
ఇక్కడ పూజకి పంతులు గారు అన్నీ సదురుకుంటూ ఉంటుంటే సహస్ర ఎంత ముద్దుగా కూర్చొని అన్నీ గమనిస్తూ ఉండింది. ఇన్ఫ్యాక్ట్ పూజ అంతా కూడా అసలు మీరు చూడండి వీడియోలో అసలు అలానే కూర్చొని ఏం చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం గమనిస్తూ ఉండింది. తనకి నిద్ర వచ్చేస్తుంది ఇక్కడ, అయినా కూడా మంచిగా కూర్చొని పూజ అంతా పార్టిసిపేట్ చేసిందనమాట. ఈరోజు నుంచి బిగ్ గర్ల్ కదా, అందుకనే అన్నీ పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ ఆ రోజు టెంపుల్లో కూడా క్రౌడ్ చాలా తక్కువగా ఉంది, అందుకని కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు. ప్రశాంతంగా అన్నప్రాసన అవుతుంది అనిపించింది. అండ్ ఈ వీడియో మొత్తంలో సహావి చాలా క్యూట్ మూమెంట్స్ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నేను మ్యాక్సిమం సహాని జూమ్ చేసి చూపించడానికి ట్రై చేశాను. అండ్ ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది అండ్ మెయిన్ అన్నప్రాసన స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ ఫుడ్ తినిపించాలి ఇంకా ఫైనలీ సహస్రాకి. అండ్ పంతులు గారేమో హనీ అండ్ మిల్క్ అవన్నీ మిక్స్ చేస్తున్నారు ఇక్కడ మేము తెచ్చిన పాయసంలో. ఇక్కడ ఇంకా నా ఫేస్ గమనించవచ్చు మీరు, ఇవన్నీ మిక్స్ చేస్తున్నారు, ఇవన్నీ పెట్టచ్చా సహస్రాకి అని నా టెన్షన్ మొదలైపోయింది లోపల ఆల్రెడీ. అవన్నీ కంప్లీట్గా మిక్స్ చేసి పెట్టండి అని చెప్పారు కానీ నేనేమో పైనే మిక్స్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి అమ్మ చేసిన ఫుడ్కి సహస్ర ఇచ్చిన ఫస్ట్ రియాక్షన్ అన్నమాట. ఇంకా అలా మేము అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు అందరం సహస్రాకి పాయసం తినిపించాము. నేను మార్నింగ్ నుంచి ఎంతగానో టెన్స్డ్గా ఫీల్ అవుతున్న టైం అయిపోయింది. అన్నం అయితే తినిపించేసాము. అమ్మయ్య సక్సెస్ఫుల్గా తినేసింది సహస్ర అండ్ ఆల్ ఈజ్ వెల్ అని అనుకున్నా. నేనైతే ఇంకా రిలాక్స్గా ఫీల్ అయ్యాను అప్పుడు. అండ్ ఇక్కడ దేవుడు దర్శనం చేసుకుంటున్నాం మేము. ఇప్పుడు ఇంకా టెన్షన్ పార్ట్ అయిపోయేసి ఫన్ పార్ట్ స్టార్ట్ అయ్యింది. అదే సహస్ర ఇప్పుడు క్రాల్ చేసి ఏం పట్టుకుంటుందో చూడాలి ఫస్ట్. ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు ఇది పట్టుకో అని మేము అందరం సహస్రాన్ని పిలుస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ సహస్రాకి చాలా నిద్ర వస్తుంది, బట్ స్టిల్ అవి ఏంటి అని చూస్తుంది, గమనిస్తుంది. ఇంకా మేము ఇక్కడ వెనకాల సపోర్ట్ ఇస్తూ ఉంటే కొంచెం కొంచెంగా పుష్ చేసుకొని ముందుకు వెళ్తుంది. ఇంకా 5 months కదా, అందుకనే క్రాలింగ్ ఇంకా కంప్లీట్గా రాదు. ఇంకా ఫస్ట్ ఏం పట్టుకుంటుంది అని అందరం చాలా ఎక్సైటింగ్గా చూస్తున్నాం, ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. సహస్ర ఏమో ఏం పట్టుకోవాలి అని అన్నీ స్కాన్ చేస్తున్నట్టు ఉంది ఇక్కడైతే.
సో సహా మేము ఎక్స్పెక్ట్ చేయనట్టు రెండు ఒకటేసారి పట్టుకుంది. ఫస్ట్ ఏమో బుక్ మీద చేయేసింది అండ్ నెక్స్ట్ పాయసం గిన్నెని పట్టుకోవడం కాదు పడేసింది ఏకంగా. ఇట్ వాజ్ వెరీ స్పెషల్ మూమెంట్ అసలు మాకు. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఏం పట్టుకుందో అయిపోయినాక ఆ ఐటమ్స్ తీసేసి ఇప్పుడు థర్డ్ ఏం పట్టుకుంటుందని చూస్తున్నాము. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ మాత్రమే ఇంపార్టెంట్ అంట. సో థర్డ్ ఏం పట్టుకుంటుంది, సిల్వరా గోల్డా అని అందరూ ఇది పట్టుకో అని అంటున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ సిల్వర్ అండ్ గోల్డ్ పట్టుకుందనమాట. మిగిలిన ఐటమ్స్ అన్నీ మేమే ఇంకా తన హ్యాండ్కి ఇచ్చి ఒకసారి టచ్ చేయించాము. ఏ ఐటమ్ ఇస్తున్నా దాన్ని ఎలా పట్టుకుంటుందో చూడండి. అసలు ఎన్ని క్యూట్ మూమెంట్స్ ఉన్నాయో ఈ వీడియోలో అయితే సహావి. సో అలా అన్నప్రాసన కంప్లీట్ అయిపోయింది. చాలా సక్సెస్ఫుల్గా అయింది అండ్ చాలా ఫాస్ట్గా అయింది అన్నట్టు అనిపించింది. అండ్ ఇక్కడ గ్రూప్ ఫొటోస్ దిగుదాం అనేసి అనుకున్నాం కానీ అప్పటికే సహస్ర ఇంకా పడుకొని పోయింది. తను చాలాసేపు నుంచి నిద్ర ఆపుకుంటూ ఉంది. ఇంకా అన్నప్రాసన కంప్లీట్ అవ్వగానే ఇంకా స్లీప్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ అన్నీ ప్యాక్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం మేము. ఫైనల్లీ అన్నప్రాసన కంప్లీట్ అయిపోయింది. ఎన్నో రోజుల నుంచి ఎంతో ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్న డే, ఎంత యాంటిసిపేట్ చేస్తున్న డే ఎంత ఫాస్ట్గా అయిపోయిందో అనిపించింది నాకైతే లిటరల్లీ. అండ్ ఇక్కడ అందరం కిందికి దిగుతుంటే నాన్న ఒక్కొక్కరిని వీడియో తీస్తున్నారు. అందరం చాలా టయర్డ్ అయిపోయాము అండ్ అందరికంటే ఎక్కువ సహస్ర టయర్డ్ అయిపోయింది. పాయసం తినేసి పాకి అన్ని ఐటమ్స్ పట్టుకొని చాలా అలసిపోయింది అనమాట. అందుకని పడుకుని పోయింది. అండ్ ఇక్కడ నేను ప్రెగ్నెన్సీలో ఫోటో దిగాను కదా, సో బేబీతో ఫోటో దిగుదాం అనేసి ఇక్కడ తీసుకుంటుంటే నాన్నేమో సహస్రాన్ని లేపడానికి చాలా ట్రై చేస్తున్నారు కానీ అస్సలు లెగట్లేదు. ఇంకా సరేలే పడుకున్నా పర్లేదు, ఒక ఫోటో అయితే కావాలి అనేసి ఇక్కడ ఒక పిక్చర్ తీసుకున్నాము. అండ్ అక్కడ నుంచి డైరెక్ట్గా మేము లంచ్కి వెళ్ళిపోయాము. అండ్ ఈ రోజు నుంచి అఫీషియల్గా సహస్ర అన్నీ తినచ్చు. అందుకనే నా అన్నప్రాసన అయితే వీళ్ళు తింటున్నారు ఏంటి అని మేము ఏం తింటున్నా అలా చూస్తూ ఉంది. సో ఇది సహా అన్నప్రాసన వ్లాగ్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ ఎక్కడ బాగా రిలేట్ అయ్యారు అనేది కామెంట్ సెక్షన్లో నాకు ఖచ్చితంగా చెప్పండి. అండ్ మా అవుట్ఫిట్స్ ఎలా అనిపించాయో కూడా డెఫినెట్గా నాతో షేర్ చేయండి. అండ్ ఇంకేమైనా వీడియో సజెషన్స్ ఉంటే కూడా నాకు చెప్పండి, నేను డెఫినెట్గా వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.